నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ కార్యవర్గ సమావేశం సోమవారం నిర్వహించారు. తెనాలి కృష్ణా పశ్చిమ డెల్టా ఇరిగేషన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి ఇరిగేషన్ ఎస్సీ పులిపాటి వెంకటరత్నం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అజెండాలోని సబ్ కమిటీల ఏర్పాటు 2025-26కు చేపట్టవలసిన పనులను చర్చించారు. నీటి తిరువ వసూళ్లు 25 కోట్లతో ఖరీఫ్ సీజన్లో చేపట్టవలసిన కాలువలు డ్రైన్ల పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు కమిటీ మురళీధరరావు మాట్లాడుతూ ఓఎన్ఎండి పనులకు సంబంధించి 25 కోట్ల నిధులు కేటాయించడం జరిగిందని, నీటి తిరువ వసూళ్లు తక్కువగా ఉన్నప్పటికీ బడ్జెట్లో ప్రవేశపెట్టి నిధులను కేటాయించినట్లు చెప్పారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే నాటికి పనులను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని చైర్మన్ మురళీధరరావు వెల్లడించారు. కృష్ణా వెస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ ఈ సంవత్సరం 1925-26 సంవత్సరంగా ఓఎండ్ఎం వర్కులకు సంబంధించి 25 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ 25 కోట్లు కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టి నీటి తీరువ వసూలు తక్కువగా ఉండటం వల్ల క్యాబినెట్లో ప్రపోజల్ పెట్టి కేటాయించడం జరిగింది. కనుక ఈ వర్క్స్ అతి తొందరగా 1 నెల రోజుల్లోపు పూర్తి చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కనుక తప్పనిసరిగా పూర్తి చేయిస్తామని, పూర్తి చేయించి ఈ 5,70,000 ఎకరాలు సాగు పూర్తయ్యే వరకు కృషి చేస్తామని తెలియజేస్తాం. సమావేశంలో ప్రాజెక్టు కమిటీ ఉపాధ్యక్షులు నువ్వుల సునీల్ చౌదరి, చీరాల డ్రైనేజీ డివిజన్ ఈఈ బి మురళీకృష్ణ, రేపల్లె డ్రైనేజీ డివిజన్ ఈఈ పి ప్రేమ్ కుమార్, పర్యవేక్షణ అధికారి డి సునీల్, డిఈఈ, ఏఈఈ, ఏఈ, ప్రాజెక్టు కమిటీ సభ్యులు, సబ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలో 5,75,000 ఎకరాల ఆయకట్టు ఉంది. అదేవిధంగా 120 చెరువులు ఉన్నాయి. వీటన్నిటికి కూడా రేపు ఖరీఫ్ సీజన్ లోపల మనం ఈ కాలువలన్నీ కూడా రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. నీరు ఇచ్చే ముందు దానికి గాను మనకు ప్రభుత్వం 746 పనులు 25 కోట్లు శాంక్షన్ చేసింది. ప్రతి సంవత్సరం మనం మామూలుగా 70 to 80 crores వస్తుంటే ఈ సంవత్సరం దానికి 5 times మనకి రాష్ట్రం స్టేట్ లెవెల్లో మనకి 344 కోట్లు ప్రభుత్వం శాంక్షన్ చేసింది. సో ఈ వర్క్స్ అన్నీ కూడా రేపు మనం నీళ్ళు ఇచ్చే లోపల, మామూలుగా లాస్ట్ ఇయర్ అయితే మనము జూలై 10th నీళ్ళు ఇచ్చాము. ఈ సంవత్సరం మాన్సూన్ బట్టి ఇంకా కొంచెం ముందుగా కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా నీటి సంఘాల ద్వారా మనకు 144 నీటి సంఘాలు ఉన్నాయి, 22 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు ఉన్నాయి, ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గారు ఉన్నారు, వైస్ చైర్మన్ గారు ఉన్నారు. సో వీరందరి ద్వారా ఈ 746 పనులు ఇంట్రెస్ట్ చేసి వారి ద్వారా ఈ 20-25 డేస్లోనే పూర్తి చేయాలని వారికి చెప్పాము. జూన్ 12వ తేదీ నుండి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులను ఆకర్షించే విధంగా పాఠశాలలను తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు మండల విద్యాశాఖ అధికారి జయంత్ బాబు ఆదేశించారు. బడులకు పిల్లలు వచ్చే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని, దీనికి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సహకరించాలని ఆయన కోరారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పథకం ద్వారా పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్, యూనిఫామ్, బ్యాగులు, అవసరమైన సామాగ్రిని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే తెనాలి మండలానికి సంబంధించి బ్యాగులు, నోట్బుక్స్ అందుబాటులోకి వచ్చాయని, మిగిలిన సామాగ్రి వచ్చిన వెంటనే మండల కేంద్రాల నుండి ఆయా పాఠశాలలకు పంపిణీ చేయడం జరుగుతుందని మండల విద్యాశాఖ అధికారి జయంత్ బాబు తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం క్రింద 1 నుండి 10 తరగతులు చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, 3 జతల యూనిఫామ్, 1 జత బూట్స్, బెల్ట్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనకి ఇప్పటివరకు తెనాలి మండలంలో టెక్స్ట్ బుక్స్, అదేవిధంగా బ్యాగులు వచ్చినాయి. ఈ బ్యాగుల్లో 3 రకాలు ఉన్నాయి. 1-2 తరగతులకి స్మాల్ సైజు, 3-4 తరగతులు మీడియము, 6 నుండి 10 తరగతులకి లార్జ్ బ్యాగ్స్ సప్లై చేయడం జరుగుతుంది. ఈ 4-5 రోజుల్లో మిగతా ఐటమ్స్ అండి, యూనిఫామ్స్, నోట్బుక్స్, డిక్షనరీలు కూడా వస్తాయి. ఇవి రాగానే స్కూల్ వైజ్గా ప్యాక్ చేసి పాఠశాలకు మండల కేంద్రం నుండి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు 12(1)C ప్రకారం 25% ప్రైవేటు విద్యా సంస్థల్లో ప్రభుత్వం పేదవారికి ప్రవేశాలు కల్పిస్తుంది. దానికి అప్లై చేసుకోవడానికి ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి తల్లిదండ్రులందరూ ఈ విషయాన్ని గమనించి తమ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి
అందరూ ఈ స్కీమ్లో అర్హులైన వారందరూ ఈ స్కీమ్లో అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జూన్ 12 నుండి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. దీనికి కాను ఉపాధ్యాయులందరూ కూడా ఇప్పటి నుండే సన్నా కార్యక్రమాలను ప్రారంభించి పాఠశాలలకు విద్యార్థులను ఆకర్షించే విధంగా పాఠశాలని తీర్చిదిద్దుకోవడం, బడిబాట క్యాంపెయిన్కి ప్రోగ్రామ్స్ రెడీ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 9 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. సర్వేకు సంబంధించి 4, సివిల్ సప్లైస్ కు సంబంధించి 4, విద్యుత్ శాఖకు సంబంధించి మరొక అర్జీ వచ్చినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు. తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈరోజు మొత్తం 9 అర్జీలు అందినాయి. అందులో 4 సర్వేకి సంబంధించి ఉన్నాయి. ఒక 4 సివిల్ సప్లైస్ రిలేటెడ్గా, అంటే రేషన్ కార్డ్స్లో స్ప్లిట్టింగ్ కోసం ఒక అర్జీ, అందులో ఒక అర్జీ కొలకలూరు నుంచి వచ్చింది. ఎండిఓ ఆపరేటర్ బియ్యం ఇవ్వలేదని చెప్పేసి ఆ 4 కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఉన్న మన రెవెన్యూ ఇన్స్పెక్టర్కి పంపాం వెరిఫికేషన్ కోసం. సర్వేకి సంబంధించింది మండల సర్వేకి పంపాం. మరొకటి 8 కాకుండా ఇంకో 9వ అర్జీ మన అర్బన్లో ఎలక్ట్రిసిటీ 33 kV లైన్తో ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఒక అర్జీ వచ్చింది. అది కూడా ఎలక్ట్రిసిటీ DE3 గారికి పంపాము. ఈ వచ్చిన అర్జీలన్నీ కూడా ఆడిట్ చేస్తాము. సకాలంలో ప్రజలకి ఈ సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. పూర్వీకుల కాలం నుండి ఎంతగానో ఉపయోగించుకుంటున్న పినపాడు చెరువును పూర్వంలానే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంచాలని కోరుతూ ఆ ప్రాంత వాసులు సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ ప్రాంత ప్రజలు ఎక్కువగా వ్యవసాయం, పశువుల పోషణను జీవనాధారంగా చేసుకుని జీవిస్తూ ఉంటామని, అన్ని కాలాల్లోనూ పశువులకు, పక్షులకు, అనేక నోరు లేని జీవులకు దాహార్తిని తీర్చుతున్నది కనుక పార్కుల కోసమని, వాకింగ్ ట్రాక్ల కోసమని ఆ చెరువును మనుగడలో లేకుండా చేయడం వలన చరిత్రలో ప్రాముఖ్యం ఉన్న చెరువు కనుమరుగవుతుందని, తరువాత తరాలకు కూడా ఉపయోగపడే విధంగా చెరువును యథావిధిగా ఉంచాలని పినపాడు వాసులు కోరారు. మా చెరువు పూర్వీకులు ఎప్పటి నుంచో, మా తాత ముత్తాతల నుంచి ఆ చెరువు వ్యవసాయంగా కుటుంబాలు మా అన్నీ, మాకు పశువులు ఇవన్నీ అందులోనే దాహం తీర్చుకుంటుంటాయి. పక్షులు కానీ అక్కడ ఉన్న అన్ని మూగజీవు రాసులన్నీ అందులోనే తాగటానికి కానీ దాహం తీర్చడానికి ఉంటాయి. ఇప్పుడు వాకింగ్ ట్రాక్ అని అవి చుట్టూదా ఇది కడతాం అంటున్నారు. మాకు అవసరం లేదు. మొన్న అగ్ని ప్రమాదం జరిగింది, 50 ఎకరాలు కాలిపోయినాయి. అదే చెరువులో నీళ్లు ఉండడితే ప్రమాదం జరిగేది కాదు. రోడ్డున వెళ్ళే వాళ్ళందరూ తలో బకెట్ నీళ్లు పోస్తే పూర్తిగా ఆరిపోయి, అదివరకు జరిగినప్పుడు కూడా మా ఏరియాలో ఎక్కడ జరిగినా తలా ఒక బిందె నీళ్లు పోసి ఆర్పేసుకునేవాళ్ళం. ఈలోపు ఫైర్ వాళ్ళు వచ్చేవాళ్ళు, ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి కూడా పాపం వాళ్ళు నీళ్లు లేవు ఏం చేయమంటామని వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. మేమందరం కూడా ఏం చేయలేకపోయాం. అదే నీళ్లు ఉండడితే తలా బకెట్ పోసి ఆర్పుకునేవాళ్ళం. ఇంకా వాళ్ళు ఎంత బాధపడ్డారంటే అంత బాధపడ్డారు. పశువులకి ఇప్పుడు గడ్డలేదు. ఈ వాకింగ్ ట్రాక్ అంటే ఇప్పుడు అందరూ వ్యవసాయదారు కుటుంబాలు పొలాలకు వెళ్తారు, వ్యవసాయం చేసుకుంటారు. ఈ వాకింగ్ ట్రాక్లు ఎవరికి బాగా ఏదన్నా బాగా ఉద్యోగం చేసి వాళ్ళకి, మాకు అవసరం లేదండి. మా పశువులు అల్లాడిపోతున్నాయి. ఒక మనిషి పొద్దుని సాయంత్రం రాక బజార్లో తిరిగి ఇంటికి వెళ్ళి స్నానం చేసిపోతే ఎంత బాధగా పడతాడో, పశువులు పొద్దునుంచి పొలాల్లో వదిలితే సాయంత్రం వచ్చేటప్పుడు ఆ చెరువులో సేద తీరుతాయి. అందులో మేము శుభ్రపరుచుకుంటాం. ఇప్పుడు కుక్కలు కూడా నీళ్లు లేకుండా కాలువలు కట్టేపాటి మురుకు ఇవన్నీ అవి లేవు, అల్లాడిపోతున్నాయి. కుక్కలు కూడా అల్లాడిపోతున్నాయి. ఆ చెరువు ఉంటే అందులో నీళ్లు తాగుతుంటాయి. మాకు శాశ్వతంగా చెరువు కావాలని పినపాడు అందరం కోరుకుంటున్నాం. పినపాడు మహిళా కోటేశ్వరం, పినపాడు చెరువు గ్రామం సంబంధించింది. ఊరందరికీ ఉపయోగపడ్డ చెరువు. పశువులకి, గొడ్డలకి, రైతులకి ఊళ్ళో పంపుల్లో నీళ్లు కూడా రావట్లేదు, బాగా ఇబ్బంది పడుతున్నారు. ఎండాకాలం వస్తే మొన్న 50 ఎకరాల పొలంలో గిడ్డంతా తగలబడిపోయింది. ఎక్కడ సొక్క నీరు లేవు. ఎంత వల్లాడిపోయారో గిడ్డ అంత తిరిగిపోయింది. రైతులందరూ వల్లాడిపోతున్నారు. అది రైతు వారి ఎప్పుడూ చెరువు కిందే ఉండాలి.
అది ఊరంతా ఉపయోగపడ్డది. ఏనాడు పుట్టిందో అది అట్టాగే ఉండాలి. అది మేము గ్రామ ప్రజలు కోరుతున్నాం. అదొక యాక్ట్ అవసరం మాకు ఆర్డీఓ గారికి ఎన్నికల పత్రం అందజేసాం. చెరువు చుట్టూ కొలతలు వేసి అద్దురాళ్ళు వేసి చెరువు ఆక్రమణ లేకుండా చేయమని చెప్పి కోరుతున్నాం. స్థానిక షరాబ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 22 నుండి జూన్ 1వ తేదీ వరకు వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాలు 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ ఉత్సవాలు జరుగుతాయని ఆలయ ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం ఆలయ ప్రాంగణంలో ఉత్సవాల బ్రోచర్ను ఈవో శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ప్రతిరోజు విశేష పూజలు హోమాలు జరుగుతాయని తెలిపారు. 30వ తేదీన శ్రీ సీతారామ కళ్యాణం, 31వ తేదీన శ్రీ సువత్సల హనుమత్ కళ్యాణం జరుగుతాయని, జూన్ 1వ తేదీన పూర్ణాహుతి ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు. ఎంతో వైభవంగా జరిగే హనుమత్ జయంతి ఉత్సవాలలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని పేర్కొన్నారు. తెనాలి పట్టణంలో షరాబ్ బజార్లను వేచేసినటువంటి సంవత్సర సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి మహోత్సవ సందర్భంగా 17వ వార్షిక శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ వార్షికోత్సవం మరియు హనుమ జయంతి కార్యక్రమానికి 21వ తారీఖు నుంచి ఈ నెల 31వ తారీఖు వరకు పూర్ణావతితో ఈ కార్యక్రమాన్ని పూర్తవుతుంది. ప్రదక్షిణాలు చేసే భక్తులు 11వ తారీఖు నుంచి కూడా 23,000 ప్రదక్షిణలు పూర్తయినవి. లక్ష ప్రదక్షిణాలు కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ ప్రదక్షిణాల కార్యక్రమం గత 17 సంవత్సరాల నుంచి కూడా సంవత్సరానికి 1,00,000 ప్రదక్షిణాల చొప్పున ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా భక్తులు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు కూడా 23,000 ప్రదక్షిణాలు పూర్తి చేసి ఉన్నారు. ఈ ప్రదక్షిణాలు మరియు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసే భక్తులు కూడా వచ్చి దేవాలయంలో సంప్రదించవలసిగా కోరుతున్నాము. ఈ 22వ తారీఖు నుంచి కూడా ఈ స్వామివారికి విశేషమైన అభిషేకములు ఇవి జరుగుతూ 30వ తారీఖు సీతారామ స్వామివారి కళ్యాణము, 31వ తారీఖున సంవత్సర హనుమతి కళ్యాణము మరియు 1వ తారీఖున పూర్ణావతి కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి అవుతూ ఉంటాయి. అర్చకులు మాట్లాడుతూ 22వ తేదీ నుండి జరిగే హనుమాన్ జయంతి ఉత్సవాలలో భాగంగా 21వ తేదీ ఉదయం పట్టణ పురవీధుల్లో స్వామివారి శోభాయాత్ర జరుగుతుందని పేర్కొన్నారు. శోభాయాత్రలో పాల్గొన్న భక్తులందరికీ స్వామివారి పతాకాన్ని అందజేయడం జరుగుతుందన్నారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం నేతృత్వంలో ప్రతిరోజు జరిగే 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణలో 108 సార్లు చాలీసా పారాయణ చేసిన భక్తులకు ఆలయ ప్రాంగణంలో స్వామివారి అన్నప్రసాదాన్ని అందజేయడం జరుగుతుందని వివరించారు. పారాయణలో పాల్గొనదలిచిన భక్తులు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వంశపారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్ పాల్గొన్నారు. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలిలో వేంచేసినటువంటి శ్రీ సూత్రా సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 22వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవములు, 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 21వ తేదీ ఉదయం 8:30 గంటలకు ఆలయ ప్రాంగణం నుండి పట్టణ పురవీధుల్లో విశేషంగా స్వామివారి ఆంజనేయ స్వామి పతాకాన్ని చేతపట్టుకుని భక్తులందరూ కూడా శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని స్వామివారి పతాకాన్ని స్వీకరించి వారి గృహాల మీద పెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. అలాగే 22వ తేదీ హనుమత్ జయంతి సందర్భంగా విశేషంగా స్వామివారికి పంచామృత శ్రవణాభిషేకాలు, అలాగే 1,00,000 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ ప్రారంభ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలు, ఉదయం పూట శ్రీ మంజుసూక్త హోమాలు కార్యక్రమాలతో పాటు సుందరాకాండ పారాయణ కార్యక్రమాలు, శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిరోజు జరిగేటువంటి విశేష కార్యక్రమాల్లో హనుమాన్ చాలీసా పారాయణలో పాల్గొనదలిచిన భక్తులు ఆలయంలో సంప్రదించి తమ పేర్లని ముందుగానే నమోదు చేసుకోవాల్సిన కోరుతున్నాము. 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్న భక్తులకి ఆలయ ప్రాంగణంలోనే ఆలయ ఈవో, వ్యవస్థాపక కుటుంబ సభ్యులు, వంశపారంపర్యకుల యొక్క సహకారంతో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సౌజన్యంతో దాతల సహాయ సహకారాలతో భోజన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.